సో ఆ క్రమంలో ఏంది వాళ్ళకి అసలు కేసీఆర్ తన యొక్క ఈసారి పదవి పోతుందని ఆయన అనుకోలేదు. ఆల్రెడీ విజయవాడలో 17-25 యొక్క ఎస్యూవీలు ఆల్రెడీ కొని పెట్టుకున్నాడు విజయవాడలో. ఎందుకంటే నెక్స్ట్ తన యొక్క నెక్స్ట్ మూడోసారి అవుతా అని. మోడీ కూడా రాకపోతుండే. మోడీ అనేటోడి అది మోసం చేస్తున్నాడు. ఓకే, అన్ని చేయలో పెట్టుకొని అబ్యూజ్ చేస్తున్నాడు. వెనక నుంచి ఆర్య బ్రాహ్మణుడు అట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు. ఓకే, సో ఆ క్రమంలో ఇది కేసీఆర్ అంటే ఆయన పదవి పోతుంది అనుకోలే. ఆల్రెడీ చెప్పిండు కేటీఆర్ ఆడ చూడు గుట్టలున్నాయి, ఈ గుట్టలు వచ్చే ఏడాదికి నేను ఏం చేస్తానో చూడు అంటున్నాడు. ఏం చేస్తావు? ఆల్రెడీ ఏం లేకుండా చేసినావు, ఇంకేమున్నాయి గుట్టలు? మీరు పోండి, దయచేసి మీరు పోండి. కరీంనగర్ లో కానీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సిద్దిపేట నుంచి కరీంనగర్ కి అది ఉన్నది కదా, ధర్మపురిలో కొండగట్టు అంజన్న స్వామి, ధర్మపురిలో నరసింహస్వామి, అవన్నీ పోయినాం అన్నట్టు. పోతుంటే దారి పక్కల ఒక్క గుట్ట లేదు. ఏమైంది అంటే వెల్మైన గ్రానైట్ కంపెనీ ఉందంట, వాళ్ళు వచ్చి మొత్తం గుట్టలు కొట్టేసుకున్నారంట. అంటే ఎక్కడ ఖనిజ సంపద కనిపించినా, ఎక్కడ భూగర్భం కనిపించినా, ఏది కనిపించినా ఖనిజ సంపద గాని, నీళ్లు గాని, ఏది మొత్తం కొండగట్టు వాని యొక్క ఫామ్ హౌస్ కి మొత్తం గోదావరి నీళ్ళని ఫామ్ హౌస్ లకు పండించుకున్నాడు. భూమి కనిపించినా వదలలేదు, గుట్టలు కనిపించినా వదలలేదు, స్త్రీని కనిపించినా వదలలేదు. ఇవి కాకుండా డ్రగ్స్ పబ్ కల్చరు, ఈ బట్టలు ఇప్పుకొని తిరిగే కల్చర్ అడ్డమైనట్టు మనని అన్ని రకాలుగా మనం తాగి డ్రగ్స్ లో ఉంటేనే అప్పుడు వాడు దోసుకున్న దాని దృష్టి మనకు పోదన్నట్టు. ఈ విధంగా అన్ని రకాలుగా మనం నాశనం చేసిన కేసీఆర్ కొంతమందికి ఎందుకు నాకు అర్థం కాదు. నిన్న తులసి చంద్ గారు గోరేటి వెంకన్న తోటి ఇంటర్వ్యూ చేసింది తెలంగాణ ఫార్మేషన్ డే అని. గోరేటి వెంకన్న అడిగింది కేసీఆర్ ఎందుకు ఇష్టం అంటే అది అందరికి అర్థమవుతుంది. గోరేటి వెంకన్నకి ఎందుకు ఇష్టం? కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు కాబట్టి ఇష్టం. ఏముంది అందులో? ఏం చేసిండు కేసీఆర్? నీకు పదవి ఇచ్చినందుకే ఇష్టమా అంటే లేదు, కేసీఆర్ రైతు బంద్ ఇచ్చిండు, కేసీఆర్ ఇంకో బంద్ ఇచ్చిండు, ఇవే చెప్తుండు తప్ప కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చిండు, కేసీఆర్ పేపర్ లీకులు చేసిండు, గిది చెప్పాలి కదా. టీచర్ అయిన గోరేటి వెంకన్న అదే అంటున్నా. ఈ పాపము వీళ్ళని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే వీళ్ళకున్న కవిత్వము, వీళ్ళకున్న టాలెంట్ ని దొర దగ్గర ఎందుకు వండ పెడుతున్నారు? అట్లా వండ పెట్టలేదు కదా. శ్రీనాథుడు వీళ్ళకి రాజులకి ఊడిగం చేసి రాజును స్త్రీలను పొగిడిండు, వ్యభిచారాన్ని పొగిడిండు. రాజులు ఎట్లా కావాలంటే చేసిర్రు. రాజుకి ఒకటే కన్ను ఉంటే తన భార్యతో కలిపితే ముక్కంటి అని పొగిడిన కవులు ఉన్నారు. ఎందుకోసం? వాడు ఆ రాజు అగ్రహారాలు ఇస్తాడు, మణిహారాలు ఇస్తాడు, బంగారు కాసులు ఇస్తాడని. ఆ విధంగా మీకున్న పాండిత్యాన్ని అమ్ముకుంటున్నారు. అదే పోతనామాత్యుడు పొగడలేదే. పేదరికంగా నేను కర్షకుడిగా, నేను పామరుడిగా బతుకుతా కానీ నా సాహిత్యాన్ని అమ్ముకొని అన్నాడు. సో అట్లా ఉండాలి కదా. సో ఆ క్రమంలో ఇక్కడ కేసీఆర్ అనే దుర్మార్గుడు మళ్ళీ రావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీ దగ్గర, బీఆర్ఎస్ దగ్గర లెక్కలేనంత దోసుకున్న సంపద ఉంది. ఓకే, కేసీఆర్ అప్పట్లోనే నాకు వాళ్ళ సన్నిహితులు చెప్తున్న ప్రకారం నాకు ప్రెసిడెంట్ గాని, లేకపోతే ఉప ప్రధాని గాని వీటిలో మూడిట్లో ఏదైనా చేయండి, ఏ పార్టీకైనా అంత ఇస్తానే అని కేసీఆర్ గారు ఆయన తన జీవిత లక్ష్యంగా తన కెరియర్ అయిపోయే లోపల ఏదైనా పెద్ద పదవిలో ఉండి దిగిపోదామనే ఆలోచనతోటి ఆయన ప్రయత్నం చేసిండు. ఓకే, ప్రత్యేక విమానం కొనుక్కున్నాడు. అన్ని పైసలు ఎక్కడి కేసీఆర్ దగ్గర? లబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన వాళ్ళకి ఇవాళ ఎక్కడి పైసలు? అన్ని రకాలుగా దోసుకున్నారు. కమిషన్లు దోసుకున్నారు, కాళేశ్వరంలో దోసుకున్నారు, భూములు కబ్జా పెట్టిర్రు, ఇట్లా అనేక రకాలుగా నాశనం చేసి కూర్చుండబెట్టిర్రు. ఓకే, సో ఈ భూములు అయితే లెక్కలేనండి. ఇవాళ మొత్తం ఎక్కువ సంపద ఏది ఉంది? భూములనే ఉంది. వాళ్ళు కబ్జా పెట్టిన భూములనే ఉంది. ఇక కాకుండా ఇంకా అనేక రకాలుగా దోసుకున్నారు. సో ఇది కేసీఆర్ ఒక దక్షిణాదికి చెందినవాడు ఈ ఉత్తర భారతదేశంలో వస్తా అంటే వాళ్ళకి అసలే నచ్చదు బీజేపీలకు. కాబట్టి వాళ్ళు ఇతని ఆర్థిక మూలాలని అన్ని రకాలుగా ఇది చేశారు. ఓకే, అంటే వాడు ఇంకా ఖచ్చితంగా బీజేపీ వాడు ఇంకా వరస్ట్, ఇంకా కేసీఆర్ కంటే 1000 రెట్లు 1,00,000 రెట్లు వరస్ట్. వాడికి మొత్తం దేశ సంపద అంతా దోసుకొని గుజరాత్ నాయకులు, గుజరాత్ వ్యాపార శైలి పెట్టుకుంటున్నాడు మోడీ గారు. సో ఆ క్రమంలో ఈ దుర్మార్గులు మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్ ఉంది. వాళ్ళకేందంటే పేదోడు సామాన్యుడు మన ముఖ్యంగా ఇవాళ శూద్రులు అంటూ రెడ్డి వెలమ వీళ్ళందరూ కూడా శూద్రులే. వాళ్ళు ఎవరన్నా అగ్రకులం అనుకుంటే అది వాళ్ళ భ్రమ.
ఎందుకంటే ఈ వర్ణ వ్యవస్థను మన అది అందరు ఇంప్లిమెంట్ అయ్యాలని చూస్తున్నాడు కాబట్టి. సో ఆ క్రమంలో ఏది ఈ యొక్క ఐడియాలజీ డిఫరెంట్ ఉంది కాబట్టి మనని పేదోళ్ళని చేసేదాకా వీళ్ళు వదిలిపెట్టరు. కాంగ్రెస్ అట్లా చేయదు. కాంగ్రెస్ పేద అందరి దగ్గర పైసలు ఆడాలి, అందరం సమానము, అందరూ ఉన్నతంగా ఉండాలి, ఎవరైనా డాక్టర్ కావచ్చు, ఎవరైనా ఇంజనీర్ కావచ్చు, ఈ ఐడియాలజీ వాళ్ళకి నచ్చది. అర్థమైందా? సో కాబట్టి ఈ కాంగ్రెస్ లేకుండా చేయాలి. అది వాళ్ళ యొక్క కుట్ర. ఎందుకంటే ఇట్స్ నాట్ బికాజ్ వాళ్ళకు కాంగ్రెస్ మీద కోపం లేదు, పేద సామాన్యుల మీద, బీసీ ఎస్సీ ఎస్టీల మీద, శూద్రుల మీద కోపం. ఎందుకంటే వాళ్ళు పుస్తకమే తప్పు రాసుకున్నారు, వాడు పైన ఉండాలని రాసుకున్నాడు. ఆర్యుడు అంటే గొప్పవాడు. కాబట్టి ఈ ఐడియాలజీని కాంగ్రెస్ ఆది నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ మీద కోపం. కాంగ్రెస్ మీద వ్యక్తిగత కోపం లేదు, జస్ట్ ఐడియాలజీ మీద కోపం. కాబట్టి కాంగ్రెస్ లేకుండా చేయడానికి వాళ్ళు శత విధాల ప్రయత్నం చేస్తారు. పేదోడు సామాన్యుడు బాగుపడకూడదు. సో ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణలో రావాలని చూస్తుంది. ఆ క్రమంలో కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్న వాళ్ళని, కాంగ్రెస్ లో యొక్క పదవి రాని వాళ్ళని, ఇంకా ఎవరినైనా సరే వాళ్ళు తమ సైడ్ తీసుకోవాలని శత విధాల ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు దోసుకున్న సొమ్ము ఉన్నది కాబట్టి, ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి తెలంగాణలో వాళ్ళు పదవి ఇవ్వమంటే పదవి ఇస్తారు, టికెట్ ఇవ్వమంటే టికెట్ ఇస్తారు, డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇస్తారు, ఏమైనా చేస్తారు. కాంగ్రెస్ ని దింపడానికి వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు. కాబట్టి ఆ క్రమంలో కాంగ్రెస్ లో అసంతృప్తి ఉన్నవారు, తమకు గుర్తింపు లేని వారు పోయే అవకాశం ఉంది. అర్థమైందా? సో అంటే ఇప్పుడు అదొక ఏమైతుంది, ఇప్పుడు మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అమెరికాలో ఏది మన శ్రవంత్ పోరెడ్డి అందరు తెలుసు కదా, స్పిరిట్ ఆఫ్ తెలంగాణ. సో ఆయన ఏది నేను బీఆర్ఎస్ కు పోవాలని ఆలోచన ఉంది అని పోస్ట్ పెట్టే స్థాయికి ఆ శ్రవంత్ పోరెడ్డిని తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ లో ఉన్న పెద్దలే కదా.